కృష్ణ గౌతమ్‌ని కలవడానికి బయటికి వెళ్తూ భవాని దగ్గరికి వచ్చి, "అత్తయ్య నేనొక గంట సేపు బయటికి వెళ్ళొస్తాను" అనేసి చెప్తూ ఉంటుందనమాట. "నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు" అని భవాని చెప్పేసరికి, "ఏసీపీ సార్, మీ భార్యకి ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా మీరు?" అని కృష్ణ అడుగుతూ ఉండగా, "ఖచ్చితంగా చేస్తాను కృష్ణ. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నాతో చెప్పు" అని అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణ ఏమో, "నేను గౌతమ్ సార్‌ని కలవడానికి ఒక గంట సేపు బయటికి వెళ్ళాలి" అని కృష్ణ అనగానే మురారికి చాలా బాగా కోపం వచ్చేసి బయటికి వెళ్ళబోతున్న కృష్ణ చెయ్యిని పట్టుకొని, "నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అనేసి అంటాడనమాట. ఇక కృష్ణ ఏమో ఆ చెయ్యిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే మురారి గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళనివ్వడు. అందరూ కూడా, "ఏంటి మురారి ఇలా చేస్తున్నావు? వదులు కృష్ణ చెయ్యి" అనేసి అంటూ ఉన్నా సరే మురారి అస్సలు ఆ చెయ్యిని విడిచిపెట్టడు. ఇక మురారి ప్రవర్తన చూసిన కృష్ణ, "ఏసీపీ సార్, మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీరు అందరి మగవాళ్ళలాగా భార్య ఇంకొక మగవాడితో మాట్లాడితే ఎలా అయితే ఆలోచిస్తారో మీరు కూడా అలానే చేశారు. కానీ మీరు నా దృష్టిలో దిగజారిపోయారు ఏసీపీ సార్. మీరు ఎంతో మంచివారని మా నాన్న చనిపోయే ముందు నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు మిమ్మల్ని నమ్మి. కానీ మీరు ఆ నమ్మకం మొత్తం పోగొట్టుకున్నారు. మీరు నా పట్ల ఇలా బిహేవ్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు ఏసీపీ సార్" అని ఏడుస్తూ ఉంటుంది. "ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ఇక్కడ ఉండడానికి కాదు, శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి. కేవలం మీ బిహేవియర్ బట్టే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఏసీపీ సార్. కానీ మీరు చాలా మంచివారు అనుకున్నాను. నా పట్ల మీ బిహేవియర్ ఇలా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు" అనేసి కృష్ణ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న భవాని మాత్రం మురారిని ఆపే ప్రయత్నం అస్సలు చేయదు. కానీ మురారి మాత్రం కృష్ణ పట్ల అలా బిహేవ్ చేసినందుకు తను చాలా కుమిలిపోతూ ఉంటాడు.